హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే కనుక డే 12 ప్రోమో అయితే కనుక రిలీజ్ చేశారు బిగ్ బాస్ జస్ట్ నో. ఇక టాస్క్ ఏంటంటే 6 మెంబర్స్లో నుంచి 10 ఎండ్స్లో ఒకళ్ళు హౌస్లోకి వెళ్ళడానికి బిగ్ బాస్ ఒక టాస్క్ అనేది పెడతారంట. ఆ టాస్క్ ఏంటంటే ఇప్పుడు నేను చదువుతాను చూడండి. ఇక్కడ ఏంటంటే బజర్ ఎండ్ బజర్ అనేది టాస్క్ నేమ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఈ బజర్ మోగే వరకు ఇక్కడ ఏంటంటే పట్టుకున్నవన్నీ వాటిని వాళ్ళ ఇండివిజువల్ బాక్సెస్లో చాలా జాగ్రత్తగా దాచుకోవాలి. సో దాచుకున్న వాటిని ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు కొట్టుకొని లాక్కోకూడదు, కావాలంటే ఒకళ్ళనొకళ్ళు ఇచ్చుకోవచ్చు, ఒకళ్ళనొకళ్ళు అయితే నెట్టుకోకూడదు అనమాట. కింద పడితే అయితే అవుట్ అయిపోతున్నట్టుగా ప్రోమోలో అయితే చూపించడం జరిగింది. సో అక్కడ చూపించిన తర్వాత ఏంటంటే ఒకళ్ళ బాక్స్లో నుంచి ఇంకొకళ్ళు లాక్కోవచ్చు అన్నట్టుగా ఉంది. ఎందుకంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఇమాన్యుయల్ దాని తర్వాత సంజన గారు ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్కళ్ళు లాక్కుంటూ ఉంటారు టాస్క్లో అయితే కనుక. సో దీని తర్వాత ఏంటంటే ఇక్కడ ఏంటంటే బర్నీ గారు స్క్రిప్ట్ అయితే కనుక చదువుతారు, స్క్రిప్ట్ నీట్గా చదువుతారు ఆయన. సో ఇక్కడ ఏంటంటే ఐటమ్స్ విసురుకోవచ్చు కానివ్వండి, లాక్కోకూడదని చెప్పి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరికి వాళ్ళు అంటే ఫర్ ఎగ్జాంపుల్ సంజన గారికి ఇమాన్యుల్కి మంచి బాండింగ్ ఉంది. సో వాళ్ళిద్దరు కావాలంటే కనుక సో యాజ్ ఐ అండర్స్టాండింగ్గా ఆల్రెడీ సంజన కెప్టెన్సీలో ఇమాన్యుల్ అండర్స్టాండింగ్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళిద్దరు ఖచ్చితంగా సపోర్ట్గా ఉండొచ్చు. ప్రియాకి అయితే కనుక ఖచ్చితంగా సపోర్ట్ చేయదు. ఎందుకంటే కానీ నిన్న ఆడిన సెకండ్ వీక్ కెప్టెన్సీ టాస్క్లో ఇమాన్యుల్కి సపోర్ట్గా రితు చౌదరి వ్యవహరించుకోలేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళిద్దరు సపోర్టివ్గా అయితే ఆడరు. దీని తర్వాత ఇంకా ఏంటంటే ఒకళ్ళ బాక్స్లో నుంచి ఒకళ్ళు లాక్కోవచ్చు. ఇక్కడ ప్రోమోలో చూస్తే మీకు ఖచ్చితంగా ఒకళ్ళొకళ్ళకి బోత్ ఆర్ ఈచ్ అండర్స్టాండింగ్లో ఉన్న వాళ్ళకి వాళ్ళిద్దరు అయితే కనుక ఇచ్చుకోవడం జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఒకళ్ళ బాక్స్లో నుంచి వేరే వాళ్ళు ఇచ్చుకోవచ్చు అన్న కండిషన్ అయితే ఉంది ప్రోమోని బట్టి అర్థం చేసుకుంటే. సో ప్రియా అయితే కనుక ఇక్కడ సంచాలకుగా వ్యవహరిస్తుంది. సో సంచాలక్ ప్రియాలో ఇక్కడ ఏంటంటే ఫ్లోరాని ఎలిమినేట్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే తనుజాన్ని నెట్టేస్తుంది అక్కడ వీడియోలో అయితే కనుక క్లియర్ కట్గా చూస్తే కండిషన్స్ ప్రకారంగా నెట్టుకుంటే ఖచ్చితంగా ఎలిమినేట్ అని చెప్పి ఆల్రెడీ మన బర్నీ గారు రూల్స్ రెగ్యులేషన్స్లో చెప్తారనమాట. సో ఫ్లోరా అనేది ఎలిమినేట్ అయిపోయిన తర్వాత హెల్ప్ అండ్ ఈచ్ అదర్ ఇక్కడ కొట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కనుక టెనెంట్స్లో నుంచి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఓనర్స్ కన్వర్ట్ అవ్వాలి కదా. సో నేను అనుకోవడం ఇమాన్యుల్ బ్రదరే ఓనర్గా అవుతాడని అనుకుంటున్నాను. రితు చౌదరికి అయితే వాళ్ళిద్దరు సపోర్ట్గా చేయరు. సో ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది వేరేగా ఏం కాదు. ఇక్కడ ఏంటంటే కనుక ఇంకో టాపిక్ దాని రిలేటెడ్గా ఉంది. మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రితు చౌదరి సంజన ఫైట్ అనమాట. సో ఇద్దరు కొట్టేసుకుంటా ఉంటారు, ఒకళ్ళ బాక్స్లో నుంచి ఒకళ్ళు లాక్కుంటా. రితు చౌదరిని అప్పుడు ఇమ్ము అని చెప్పి పిలుస్తుంది అనమాట ఇమాన్యుయల్ని. బట్ ఏంటంటే ఇమాన్యుయలే రితు చౌదరిని నెట్టేసినట్టుగా ప్రోమోలో టాలరేట్ అవుద్ది. మరి ఏమైందో కనుక మనకైతే తెలియదు ప్రజెంట్ అయితే సిచ్యువేషన్. ఎపిసోడ్ చూసేదాకా మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా ఇమాన్యుల్ నెట్టాడే అన్నట్టుగా వీడియోలో అయితే ప్రోమోలో చూపించారు. సో ఇక్కడ అదే రితు సంజన ఫైట్ ఇద్దరు లాక్కుంటారనమాట. అసలు ఇక్కడ ఏంటంటే సెన్సేషనల్ ఏంటంటే ఇచ్చుకుంటారు ఒకళ్ళనొకళ్ళు. ఇక్కడ ఏంటంటే రితు చౌదరి సంజన ఫుల్ ఫైట్ జరిగిద్ది ప్రోమోలో అయితే కనుక. ఇమ్ము రితుని తోసేస్తాడు. ఇక్కడ ప్రోమోలో చూసినప్పుడు ఏంటంటే రితుని తోసేస్తాడు అనమాట. దాని తర్వాత సుమన్ అన్నకి వార్నింగ్ ఇస్తుంది ప్రియా. సుమన్ అన్న ఏంటంటే సంజన గారితో ఆల్రెడీ అంతకుముందు పడదు. ఎలిమినేషన్లో సంజన సుమన్ శెట్టి గారిని ఎలిమినేట్ చేస్తుంది చాలాసార్లు. దట్టు ఏంటంటే క్యాప్టెన్సీ టాస్క్లో ఉన్నప్పుడు బిగ్ బామ్ని నువ్వు ఫాలో అవ్వద్దని చెప్తుంది. బట్ ఏంటంటే తన మాట కూడా కాదని చెప్పి ఇక్కడ కొన్ని సందర్భాల్లో మాస్ మ్యాన్ హరీష్ మాటలు విని సుమన్ శెట్టి అన్న నేను బిగ్ బామ్ చేస్తాను, అది బిగ్ బాస్ రూల్ అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు అనమాట. సో అది మనసులో పెట్టుకొని ఇమాన్యుయల్ సుమన్ శెట్టి అలా ప్రవర్తించేలా సంజన గారితో అనేది ఇక్కడ ఒక సెన్సేషన్గా ఉండిపోయింది అనమాట. సుమన్ అన్నకి వార్నింగ్ ఇస్తుంది ప్రియా కొట్టుకోవద్దని చెప్పి. అయినా కూడా సుమన్ అన్న సంజన గారిని కొడుతున్నట్టుగా అక్కడ ఉంటుందన్నమాట వీడియోలో క్లిప్ అనేది. సో పూర్తిగా ఏం జరిగిందనేది మనకైతే కనుక తెలీదు. మనకైతే తెలీదు. కానీ ఇక్కడ ఏంటంటే సుమన్ అన్న అయితే కనుక బాస్కెట్ని కొట్టేస్తాడనమాట కాలుతో. సో అక్కడ వరకు అయితే కనుక మంచిగా జరిగింది. సో ఇక్కడ ఏంటంటే నా యొక్క ఇంటెన్షన్ ఇమాన్యుయల్ బ్రదరే ఖచ్చితంగా ఓనర్స్ హౌస్లోకి వెళ్తాడని నేనైతే అనుకుంటున్నాను ట్రెండ్స్ నుంచి. చూద్దాం ఏమైపోద్దో. ఇంకా ఆల్రెడీ లైవ్ జరుగుతూ ఉంది కదా. సో జరుగుతున్న లైవ్లో నుంచి ఏమవుతుందో ఎక్స్పెక్ట్ చేయలేం. చాలా అంటే చాలా సస్పెన్స్గా ఉండిపోయింది. ఫుల్ ఆఫ్ పీక్లోకి వెళ్ళిపోయింది అనమాట ఒకళ్ళనొకళ్ళు. ఇక్కడ ఏంటంటే ఫైట్ చేసుకుంది ఇమాన్యుయల్
సుమన్ శెట్టి, సంజన, దాని తర్వాత రితు, వీళ్ళు నలుగురు అయితే ఫైట్ చేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే తనుజ గారు ఫ్లోరా సైని నెట్టేస్తుంది అనమాట. ఒక్కటే చూశాను. ఇక్కడ నెక్స్ట్ లెవెల్ ఇంకా ఏం జరుగుతుంది ఏంటనేది మన కమింగ్ వీడియోలో అయితే అప్డేట్ చేద్దాం. సో మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.